ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి. చాలా మంది అడ్వకేట్స్ యూనియన్స్ ఉన్నాయి. ఏంటి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఎలక్షన్స్ సమయం కాబట్టి విపక్షాలు చేసేటువంటి ప్రతి విమర్శని ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు. సో ఇందులో ఉన్నటువంటి లాజిక్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఎలక్షన్స్ కి 3 నెలల ముందు 4 నెలల ముందు ఈ యొక్క చట్టాన్ని వెలుగులోకి రావడం జరిగిందండి. దాని మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి బార్ అసోసియేషన్ కూడా టెంట్లు వేసి, రిలే నిరాహార దీక్షలు చేసి, వంటా వర్కులు చేసి, ధర్నాలు చేసి, ఊరేగింపులు చేసి, వినత పత్రాలు సమర్పించి ఇన్ని చేశారండి. మా యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే మా పిఠాపురంలో మేము కూడా చేయడం జరిగిందండి. మా పిఠాపురానికి ఎంపీ అభ్యర్థి ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత గారు, ఆవిడ బేసిక్ గా అడ్వకేట్ నుంచే పాలిటిక్స్ లోకి వచ్చారు. మేము టెంట్లు వేసుకుని టెంట్ లో కూర్చుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వచ్చి మాకు మద్దతు ప్రకటించి వాళ్ళు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, అంతకన్నా వాళ్ళు ఇవ్వలేరు, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, ఆ మాటే చెప్పగలిగారు. కానీ ఈ ఎంపీ అభ్యర్థి అయిన వంగా గీత గారు బేసిక్ గా లా నుంచి ఆవిడ ఇవాళ పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడ్వకేట్ గా మాట్లాడుతున్నానండి, అడ్వకేట్స్ అందరూ కూడా అట్టుడికిపోతున్నారు, మేము రేపు 2-3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ కోసం వాళ్ళకి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని? ప్రజలకి ఇంకా అర్థం అవ్వలేదు మనం చేసిన చీకటి చట్టం. అడ్వకేట్స్ కి అర్థమైంది కాబట్టి ఆందోళన చేస్తున్నారు. ప్రజల్లోంచి కూడా పూర్తిగా అర్థం అవడం జరిగిందంటే ఇవాళ వాళ్ళు ఎలక్షన్ లో అడుగు పెట్టే పరిస్థితి ఉండదండి. ప్రజలకి తెలియలేదు. ప్రజలకి ఎంతసేపు వాళ్ళకి ఎట్టి పప్పు పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు, కూలి తెచ్చుకుంటారు, అంతకు తప్ప వాళ్ళకి దీంట్లో ఉండేటటువంటి లొసుగు తెలియలేదు. అడ్వకేట్స్ చెప్పింది వినలేదు. ఈవిడ కనీసం ఒక అడ్వకేట్ గా వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఇచ్చుండుంటే దాని మీద హైకోర్టులో కూడా రిట్లు ఉన్నాయి, 17 రిట్లు ఉన్నాయండి వాళ్ళ. అక్కడ వాళ్ళు ఏమైనా ఎఫిడవిట్ ఇచ్చారు, మేము ఇంకా దాని మీద పూర్తిగా చేయలేదు, ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి దీని మీద లేదంటే వాళ్ళకి లేని కంగారు మీకు ఎందుకని చెప్పి రిట్లు పక్కన పెట్టి హైకోర్టు వారు కూడా అలా కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కూడా హైకోర్టుకు వస్తాయి కదండి. హైకోర్టు అడ్వకేట్సే కదా అక్కడ ఆ కేసులు వాదించింది, వాళ్ళకి మంచిది. హైకోర్టు అడ్వకేట్స్ కి ఇది ఫేవరబుల్. ముఫ్సిల్ కోర్టులో ఉండేటటువంటి ప్రతి న్యాయవాది మాత్రం అన్యాయం పొందుతాడండి దీనివల్ల. కానీ ఇందులో పొలిటికల్ యాంగిల్ మీరు టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏంటి? అలానే మీ ఇష్యూని ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూటమి కూడా బలంగా వ్యతిరేకిస్తోంది కాబట్టి మీ ఇష్యూని వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేశారా? వాళ్ళే మా టెంట్లోకి వచ్చి చూసారండి. ఇప్పుడు పిఠాపురంలో మా టెంట్లోకి వచ్చి మా యొక్క ఒక అరగంట గంట సేపు అక్కడ కూర్చుని వాళ్ళ తాలూకా దీని బాధన ఏంటి అనేది వాళ్ళు చూసి పూర్తి మద్దతు ప్రకటించారు మాకు. వీరెప్పుడు మా యొక్క టెంట్ ముందు నుంచి 10 సార్లు వెళ్ళారు, కానీ కనీసం ఆగడం కూడా జరగలేదు అక్కడ. గ్రౌండ్ ఎలా ఉంది క్షేత్రస్థాయిలో? ఎన్నికల హడావిడిలో ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి చూస్తే కనుక వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పిఠాపురంలో ఎలా ఉంది? అంటే ఇక్కడ మా అడ్వకేట్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉన్నారండి. జగన్ గారు చేసినటువంటి ఈ పనుల కోసం వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు దానికి ఉండొచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అడ్వకేట్ యొక్క భవిష్యత్తు పూర్తిగా హరించడం జరిగిందండి యాక్ట్ పెట్టి. ఆ విషయం అందరికీ తెలుసు. లానేస్తాం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డైరెక్ట్ బెనిఫిట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వర్కౌట్ అవుతుందా? లానేస్తాం 2 years ఇస్తారండి. 2 years అండి. అంటే ఈ రోజు ఎన్రోల్ అయిన వాడు 3 years, ఈ రోజు ఎన్రోల్ అయిన వాడు 3 years వరకు లానేస్తాం అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇవ్వలేదు ఇంకాను. అది జరిగిన విషయం అండి. అయితే ఆ 3 years లో అతను రా స్టూడెంట్, ఒక సీనియర్, మంచి ఆఫీస్ దొరకాలి అతనికి. మంచి ఆఫీస్ దొరికితే ఈ లానేస్తంతో పని లేదండి. కానీ ఆఫీసులు లేవు, ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఆ కుర్రాన్ని ఎరవేయడానికి అది ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ జీవితంలో పూర్తిగా ఒక భరోసా ఏర్పడడానికి వాళ్ళకి ఇచ్చేయడానికి మాత్రం అది
ఉపయోగం లేదండి, అది అనవసరం. ఈ లానేస్తారు, ఈ యొక్క పథకాలు, ఈ అన్నిటికీ ఖర్చు పెట్టే లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడో అక్కడ మాకు పిఠాపురంలో SEZ 2,000 ఎకరాలు చివరండి, SEZ లో ఉంది, కాకినాడ SEZ ఖాళీగా సైట్ ఉంది. ఈ లక్షల కోట్ల రూపాయలు కనీసం ఒక్క సంవత్సరంలో ఉపయోగించి ఉండుంటే ఇప్పటికి 4-5 బ్రహ్మాండమైన ఇండస్ట్రీలు వచ్చును, బ్రహ్మాండమైనటువంటి యూత్ కి మంచి ఉద్యోగాలు వచ్చును, ఇవాళ పురోగతిలోకి పిఠాపురం వెళ్ళండి. అందువలన ఏంటంటే యూత్ కానీ పేదవాళ్ళు కానీ ఈ రోజు ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే అతను ఒక విషంతో ఉన్న చంద్రబాబు నాయుడుతో జతకట్టాడు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పిఠాపురానికి మహాపుణ్యక్షేత్రం ఇది, దీని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఇవాళ ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఇదిగా ఉంది. అది విషయం అండి. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒకవేళ అధికార పార్టీ నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇన్ని రోజుల ఆందోళన తర్వాత అయినా ఇప్పటికైనా ఎలక్షన్స్ టైం కాబట్టి ఒక హామీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారా వంగా గీత గారికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కానీ? ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం దొరికింది కదండి తప్పించుకోవడానికి. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు ఏ హామీలు ఇవ్వకూడదు, అది ఒక్కటే. ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా మాత్రం చక్కగా ఏమీ పట్టించుకోకుండా వ్యవహారం చేశారు. కనీసం ఎలక్షన్ కోడ్ వస్తుంది, పలానప్పుడు ఎలక్షన్ కోడ్ వెళ్ళటం వస్తుంది అని తెలిసినప్పుడైనా సరే ఒక హామీ. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ప్రజలు ఏమీ భయపడొద్దు, ఇది మనం తీసుకొచ్చిన మాట వాస్తవమే, ఇదేమి ఇంప్లిమెంట్ చెయ్యం, మీకు అపకారం జరిగితే చెయ్యం అని ఒక్క నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక్కడు చెప్పలేదు. హైకోర్టులో రిట్లు వేసిన తర్వాత వాళ్ళు హైకోర్టు అడిగితే సమాధానంగా ఏమని చెప్పారు, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు, పక్కన పెట్టాం అని చెప్తున్నారండి. అది రేపొద్దున రెండోసారి వచ్చిన తర్వాత తప్పని వాళ్ళు పొడిచేస్తారు, బాహుబలిలో పొడిచినట్టు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి, పేదోడి పరిస్థితి ఏమైపోతుంది? అది అందువల్ల ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి అవసరం కాదు. నా యొక్క ఒపీనియన్ ప్రకారంగా కూడా ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, చెప్పండి, ఒక అడ్వకేట్ గా వాళ్ళ అధినాయకుడి దగ్గరికి వచ్చి వెళ్ళి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంది, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అయిపోతున్నారు, పేదలు అయిపోతున్నారు, అడ్వకేట్స్ అయిపోతున్నారు, కాబట్టి దీని మీద మీరు ఒక వాయిస్ ఇవ్వండి అని చెప్పి ఆవిడ అడగలేదు. కాబట్టి ఆవిడ ఈ ఎలక్షన్ల కోసం మా అడ్వకేట్స్ దగ్గరికి వచ్చి నేను మీతో పాటు అడ్వకేట్నే, నేను జిల్లా కోర్టు తెచ్చాను, జిల్లా కోర్టులు ఎవరో ఒక్కళ్ళు తేవడం కాదండి, మా జిల్లా కోర్టు మాకు రావడానికి మా పెద్దలు, మా సీనియర్లు అహోరాత్రాలు కష్టపడ్డారండి, వాళ్ళ వలన వచ్చాయి మాకు జిల్లా కోర్టు. రైట్ రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ రాజు గారు, మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.